హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. రోజు మనం ఎప్పుడు తినే ఇడ్లీ, అలానే దోస ఇవన్నీ తినేసి మీకు బోర్ కొట్టిందా? కొంచెం డిఫరెంట్‌గా చేయాలి అనుకుంటే గనక ఇలా రెడ్ కలర్ దోస మీరు ఎప్పుడైనా తిన్నారా? ఈ రెడ్ దోస విత్ గ్రీన్ చట్నీ కాంబినేషన్‌తో మీరు గనక చేసుకున్నారు అంటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళున్న అందరికి గూడా బాగా నచ్చుతుంది. రెడ్ దోస, గ్రీన్ చట్నీ ఏంటా అనుకుంటున్నారా? అదేంటో తెలియాలి అంటే నా వీడియో అయితే మొత్తం చూసేయండి. దానికన్నా ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెడ్ దోస అనేది ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి? ఒక్కసారి గనుక మీరు చేసుకున్నారు అంటే గనక ఎప్పుడు గూడా ఇలానే చేసుకుంటారు. ఇంకెందుకు లేటు మనం వీడియోలోకైతే పోదాం. ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ ఏంటో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు 3 టొమాటోలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. అలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని ఆ మిక్సీ జార్లోకి వేసుకుని అల్లం కూడా కావాలి దీంట్లోకి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని దీంట్లో ఎలాంటి వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగానే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. దాన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని దీంట్లోకి అరకప్పు బొంబాయి రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదండి రవ్వ, అది అరకప్పు వేసుకోవాలి. తర్వాత అరకప్పు బియ్యపిండిని కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే అరకప్పు బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. దీన్ని ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఇది బాగా జారుడుగా ఉండాలండి పిండి. దోశ పిండి కన్నా కూడా ఇంకా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అది మిరియాల పొడి ఉంటుంది కదా, ఆ మిరియాల పొడిని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. మీకు ఇంకా పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇలా ప్యాన్ చుట్టూతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఒకటేసారి వేసేయొద్దు. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దోశ అనేది వేయండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. మీరు ఒకటేసారి దోశలాగా వేసేసారంటే దోశ అనేది రాదు, అంటుకుపోతుంది, మందంగా కూడా ఉంటుంది. అందుకని ఇలా ఈవెన్గా మొత్తం అంతా కొంచెం కొంచెం వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని కొంచెం సేపు ఉడకనియాలి. 2 to 3 మినిట్స్ ఇది ఉడికితే సరిపోతుంది. ముందుగానే ఇది కదిలించొద్దండి. కదిలించారంటే అంతా విరిగిపోతుంది. అందుకని అది ఉడికేంత వరకు 2 to 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఇంకొకసారి ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూసారు కదా ఎంతో ఈజీగా ఈ క్రిస్పీ టొమాటో దోశ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇది టొమాటో దోశ అంటే ఎవరు నమ్మరు. సేమ్ అచ్చం రవ్వ దోశ లాగానే ఉంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీరే చెప్తారు ఇది చాలా బాగుంది అని. ఇలా రెడీ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతే యమ్మీ అయిన క్రిస్పీ టొమాటో దోశ రెడీ అయిపోయింది. నార్మల్గా రెగ్యులర్గా దోశలు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి దోశలు కూడా చేస్తూ ఉండండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి మన రెడ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది. సేమ్ టొమాటోతో కనుక మనం ఇలా కనుక దోశ చేసుకుంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రెడ్ దోశని అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా బాగుంది అని. అంత టేస్టీగా, అంత యమ్మీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకటే ఇలాంటి దోశలు వేసిస్తూ ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా. ఇలా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా వేసిస్తూ ఉండండి. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళైతే వావ్! రెడ్ కలర్ దోశ భలే ఉంది, చాలా బాగుంది అని అంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు మిస్ కాకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. అలానే నేను గ్రీన్ చట్నీ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ గ్రీన్ చట్నీ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. కానీ టిఫిన్ ఏదైనా కానీ దేంట్లో అయినా బాగుంటుందండి.
ఒకసారి దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడు కొబ్బరి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండండి. దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక అరకప్పు కొబ్బరి ముక్కలను తీసుకొని ముందుగానే రెడీగా ఉంచుకోండి. తర్వాత ఒక కప్పు కరివేపాకు, ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను. కొంచెం చిన్న ఉల్లిపాయ రెబ్బలు ఇవన్నీ తీసుకుని ముందుగానే ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా కరివేపాకును బాగా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం కొబ్బరి ముక్కలు చూపించాం కదా, అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని ముందుగానే కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. చెప్పాను కదా, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత చిన్న ఉల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా వేసుకున్నాక మీకు కావాలంటే ఎండుమిరపకాయలతో చేసుకోండి, పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎలా అయినా పర్వాలేదు. కొంచెం వాటర్ పోసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కరివేపాకు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకుంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి తిరుగుమాత పెట్టుకుందాము. తిరుగుమాత కోసం ముందుగా స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తిరుగుమాత కావాల్సినవన్నీ వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ వేసుకుని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకుని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని చిన్నులపాయలని ముందుగానే క్రష్ చేసుకుని పెట్టుకుని ఆ చిన్నులపాయలను కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చిన్నులపాయ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఇందాక మనము బౌల్లో తీసుకుని పెట్టుకున్నాము కదా చట్నీ అనేది, ఈ తిరగమాత అంతటిని ఇప్పుడు ఆ బౌల్లో వేసుకుంటే ఎంతో ఈజీ అయిన కొబ్బరి కరివేపాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది రాగి దోశలో కానీ ఓట్స్ రొట్టి మన ఛానల్లోనే చేశాను కదా, దేంట్లోకైనా బాగుంటుందండి. ఎప్పుడు ఒకటేలాంటి కొబ్బరి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే దీన్ని ఇంట్లో ట్రై చేయండి. రాగి దోశలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, మన గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. అలానే మన రెడ్ దోశ కూడా రెడీగా ఉంది కదా. ఈ రెండింటి కాంబినేషన్తో ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ రెండింటి టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఒకటేలాంటి చట్నీలు అలానే దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా చేయండి. మనకి బాగుంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ బాగుంటుంది. అలానే పిల్లలైతే మరి ముఖ్యంగా పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇలాంటి కాంబినేషన్స్తో వాళ్ళకి చేసిస్తే. అలానే వాళ్ళకి స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా పెట్టిస్తూ ఉంటే, ఓ మా మమ్మీ ఈరోజు రెడ్ దోశ చేసిందని చెప్పి అందరికీ చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి. తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.